నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య కల్నరీ క్యాన్వాస్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ సున్నుండలు చేసుకుంటున్నాము. ద దేశీ అండ్ అథెంటిక్ స్టైల్ ఆఫ్ సున్నుండలు అండి. కానీ దీంట్లో ఒకే ఒకటి మనము డైరెక్ట్ మినప గుళ్ళు తీసుకుంటున్నాం. దీనికి సున్నుండలకు కావాల్సింది ఏమేంటంటే 1 కిలో మినప పప్పు తీసుకున్నానండి. గుళ్ళు తీసుకున్నాను. నేను 1.5 కిలోల బెల్లం తీసుకున్నాను. 1 పిడికెడు చట్నీ పప్పు తీసుకున్నానండి, పుట్నాల పప్పు, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి, నువ్వుల నూనె. ఇప్పుడు ఈ ప్రాసెస్కి వెళ్ళిపోదామా. మరి పొయ్యి వెలిగించుకుంటున్నాను. పొయ్యి వెలిగించుకొని ఈ కిలో పప్పు ఉంది కదండి, ఈ పప్పు మనం కొంచెంగా దోరగా వేయించుకుందామండి. నూనె లేకుండా మన మూకుడులో చూడండి, ఈ మూకుడు హీట్ ఎక్కేసరికి కొన్ని పప్పు తీసుకుని వేయించుకుందాము. మా మమ్మీ చిన్నప్పుడు ఇలా ఈ పప్పు కాదండి, అప్పుడు మంచిగా తిరగల్లో వేసి పప్పులు బద్దలు చేసి దాన్ని మళ్ళీ మిల్లికి పంపించి వేయించి తర్వాత మిల్లికి పంపించి కోల్డ్ ప్రాసెస్ చేసేది. ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయినాయి, మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సున్నుండు సంక్రాంతి అంటే చాలా మెమరీస్ కదండి, లాట్స్ ఆఫ్ మెమరీస్. చిన్నప్పుడు ఇప్పటికీ మా మదరు షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్, అన్ని వంటలు చాలా బాగా వండుతుంది ఆవిడ. ఇది మంచిగా వేయించుకోవాలండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మనకి పప్పు అన్నది బ్లాక్గా అయిపోతుంది. ఒక్కసారి పప్పు బ్లాక్గా అయిపోయిందంటే చాలా చేదు వస్తుంది, మన సున్నుండలు కలర్ మారిపోతుంది. అండ్ మన అసలు సున్నుండలు చేయడం మాడిపోయిందంటే సున్నుండలు చేయకుండా ఉండడం మంచిదండి. మళ్ళీ అది చేసుకోవడం, మనకి పప్పు వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనం ఆపేసుకోవాలన్నమాట. వేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. అసలు కలర్ కూడా చూసారా నెమ్మదిగా మారుతుంది. ఇంకొంచెం గోధుమ కలర్లో ఫ్రై చేసుకుందామండి దీన్ని. స్మెల్ అయితే అసలు సూపర్. ఆల్ మెమరీస్ ఆర్ గోయింగ్ త్రూ. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ కలర్లో ఉన్న పప్పు చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చల్లారాలి కదా, దీంట్లోనే ఉంచామంటే మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన పప్పు ఇంకొంచెం వేసుకుందాము. అలా కొంచెం పప్పు కింద వేయించుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ కానీ వర్త్ అన్నమాట. మరి ఇలా చేసుకుంటేనే మనకి మంచి టేస్టీ ఫుడ్ వచ్చేది. పిండి వంటలు అంటేనే పెద్ద ప్రాసెస్ కదండి. ఇప్పుడు ఆల్రెడీ మన ఈ కడాయి హీట్గా ఉంది కదా, వేడెక్కి ఉంది కదా, అందుకని ఫస్ట్ నుంచి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద ఉన్న పప్పు అంతా మాడిపోతుంది అనమాట. మనం ఇది వేయించుకుంటున్నాం కదా, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఈ బెల్లం క్యూబ్స్ ఉన్నాయి కదండి, మంచి బెల్లమే తీసుకోవాలండి, మంచి కలర్ ఉన్న బెల్లమే తీసుకోవాలి. దీనివల్లే మన సున్నుండలు మంచి రుచిగా వస్తాయన్నమాట. అందుకని బెల్లంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకండి, అదే చెప్పాలనుకున్నా. మనం మొత్తం 1 కిలో మినపప్పును మొత్తం వేయించేసుకున్నామండి. దీన్ని శుభ్రంగా చల్లారి పెట్టుకుందాం. చూడండి, ఈ కలర్లో వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్లో. ఈ శుభ్రంగా చల్లారి పెట్టుకుందాము. ఇవి చల్లారి గ్యాప్లో ఈ మన శనగపప్పు ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. జస్ట్ గుప్పెడు శనగపప్పు అండి, అంతే. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందాము. ఈ చల్లారి ప్రాసెస్, ఇది చల్లారి లోపల మీకు ఇంకో విషయం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు మనం ఈ మినపప్పును చల్లారి పెట్టుకుందామండి ఫ్యాన్ కింద. ఇది చల్లారి లోపల బెల్లం తురుముకుందాము. 1 కిలో మినపప్పుకి 1.5 కిలో బెల్లం అండి, మర్చిపోకండి. ఇదే సేమ్ కొలతలు. ఈ బెల్లం మంచిగా ఇలా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం ఇదే పెద్ద పని అండి, మన హ్యాండ్స్ పెయినింగ్ పని ఇదే. చూడండి, బెల్లం ఇలా మంచిగా తురిమేసుకోవాలి. తురిమేసుకొని ఇదే మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నాను కదా. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కావస్తే మీకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇంకో 1/4 కిలో, ఇంకో క్యూబ్ ఎక్స్ట్రా వేసుకోండి. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. నేను చేశాను ఇంతకు ముందు కూడా, మా పిల్లలకి చాలా ఇష్టం. పిల్లలకి ఎప్పుడైనా బెల్లం ఐటమ్సే పెట్టాలండి. షుగర్ ఐటమ్స్, షుగర్తో కూడా సున్నుండలు చేసుకుంటారు తెలుసా.
కానీ మా ఇంట్లో చేసుకోము. షుగర్తో చేసినవి బలం కాదండి. ఇవి ఆడపిల్లలకి ముఖ్యంగా మనకి చాలా స్టామినా కావాలి. ఇంకా మన పిల్లలకి కూడా, ఆడబిడ్డలకి కూడా చాలా ఇప్పటి నుంచే బోల్డంత పేషెన్స్ కావాలి. ఇలాంటి బలమైన ఫుడ్ అన్నీ పెట్టాలి వాళ్ళకి. ఇవన్నీ ఇప్పుడు పిల్లలు అందరూ ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల ఇవేమీ తెలియట్లేదు. అమ్మమ్మలు నానమ్మల ద్వారా ఏదో కొంచెం అన్నా తెలుస్తుంది, కానీ అందరికీ ఇంత పేషెంట్గా ఉండి ఇలాంటి వంటలు చేయాలంటే ఇది నిజంగానే పెద్ద వంట అండి. మనకి వీడియోలో మనం ఒక 5-10 నిమిషాల్లో దీన్ని వైండప్ చేసేస్తాం, కానీ చేసేటప్పుడే తెలుస్తుంది కదా ఎవరికైనా. మనం 2 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్తే ఒరిజినల్ మనం ట్రూత్ని అయితే నిజాన్ని దాచలేం కదా. ఇది చెప్పడానికి నిజంగా కష్టమైన వంటే. ఇది ఈజీగా ఎవరైనా చేసేస్తారు, షార్ట్ కట్ ఉంది అన్నది అబద్ధం. నిజంగా కష్టమైన వంటేనండి ఇది. చూడండి, మనం బెల్లం అంతా తురిమేసుకున్నాము. చాలా పెద్దగా అనిపించింది నాకైతే ఈరోజు. ద హ్యాండ్స్ పెయినింగ్ మీకు నేను ఒక క్లిప్ పెడతాను. అసలు ఈ బెల్లం తురిమిన తర్వాత నా హ్యాండ్స్ పొజిషన్ ఏంటో మీకు కంపల్సరీ చూపించాలండి. ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ. 1.5 కిలో బెల్లం తురిమేసరికి నా ఫింగర్ పొజిషన్ ఇది. మనం ఎంత కష్టపడి వంట చేస్తాం, మన పిల్లలు కానీ మన పేరెంట్స్ చేసిన వంటలు కానీ ఈజీగా తీసేస్తామండి. ఏ పని చేయాలన్నా చాలా హార్డ్ వర్క్ కావాలి, దాంట్లో చాలా పెయిన్స్ ఉంటాయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ హార్డ్ వర్క్. ఇప్పుడు మనం ఈ మినపప్పు మంచిగా చల్లారిపోయిందండి, దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మినపప్పుని మనం మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకుందామండి. చూడండి, ఫైన్ పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం బెల్లం కూడా కలుపుకోవాలి. అందుకని పెద్దగా ఉన్న గిన్నె తీసుకుని ఈ పిండి వేసుకుందాం. మిగిలిన పప్పు కూడా మనం గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు రిమైనింగ్ పిండి కూడా పట్టేసుకున్నానండి. మొత్తం నేను పిండి అంతా గ్రైండ్ చేసేసుకున్నా. చూడండి ఎంత ఫైన్ పౌడర్ చేసుకున్నామో. దీంట్లో ఇప్పుడు ఈ మిక్సీ కొంచెం హీట్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి, అంతే. ఇప్పుడు మన ఈ పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1.5 కిలో బెల్లం తురుముకున్నాం కదా, దాన్ని మంచిగా గ్రైండ్ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లం ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి. ఈరోజు మన టాస్క్ ఇంకా ఇదే లాస్ట్ టాస్క్ సున్నుండల విషయంలో. ఇది ఇలా మంచిగా బెల్లం పిండి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకుని చూసారా మొత్తం అంతా కలిపేసానా. కలిపేసిన తర్వాత దీనికి గాలి వెళ్ళకుండా మూత పెట్టుకోవాలన్నమాట. గాలి వెళ్ళకుండా మూత పెట్టుకొని 3 days తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకుంటాం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలో విల్ సీ ఆఫ్టర్ 3 days. ఆఫ్టర్ 3 days అండి. నేను కూడా ఇప్పుడే మీ ముందే తెరుస్తున్నాను. చూడండి ఇలా ఉంది కదా, మంచి స్మెల్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ బెల్లం ముక్కలు దీనిలో మగ్గబెట్టాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందామండి. చూడండి నేను కొంచెం కొంచెంగా తీసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొన్ని బెల్లం ముక్కలు పిండి అన్నీ కలిపి వస్తుంది కదా, అప్పుడు ఒక్కసారి ఇప్పుడు పట్టేసుకున్నామంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత ఫైన్ పౌడర్ చేశాను. బెల్లము మన పిండి అంతా కలిసిపోయింది. ఇలాగే మిగిలినది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండి అంతా గ్రైండ్ చేస్తామండి. చూడండి లాస్ట్. ఇప్పుడు ఇది లోతుగా ఉన్న గిన్నెలో ఇందాక మనం తీసుకున్నాం కదా, ఈ గిన్నెలోనే వేసేసుకుందాము. అప్పుడు చూడండి ఎంత ఫైన్ పౌడర్ చేశాను. బెల్లము మన పిండి అంతా కలిసిపోయింది. ఇలాగే మిగిలినది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండి అంతా గ్రైండ్ చేస్తామండి. చూడండి లాస్ట్.
ఇప్పుడు ఇది లోతుగా ఉన్న గిన్నెలో ఇందాక మనం తీసుకున్నాం కదా, ఈ గిన్నెలోనే వేసేసుకుందాము. ఇప్పుడు నువ్వుల నూనె వేసుకుని ఒక 100 గ్రాముల నువ్వుల నూనె వేసుకున్నాను. ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. చూసారు నువ్వుల నూనె వేసినట్టునే దాని కలరు. చిన్నప్పుడు రెగ్యులర్గా ఇది మేము ఇప్పుడైతే మిక్సీ పట్టేసాం కదా, సంతకాయల మీద నూరేది మా అమ్మ. బెల్లం అంతా వేసి మంచిగా నూరి ఆ లడ్డూలన్నీ మాతో చేయించేది. ఇప్పుడు అంతా టెక్నిక్ అయిపోయింది, అన్నీ ఇంకొంచెం నూనె వేస్తున్నాను. ఇప్పుడు అంతా మంచిగా మిక్సీలు పట్టేసుకుంటున్నాం. ఎలక్ట్రికల్ యూనిట్స్ అన్నీ మనకి ఈజీ చేసేసినాయండి లైఫ్. ఏమంటారు? కాదంటారా? అవునంటారా? కమెంట్ చేసి చెప్పండి. చూడండి నూనె వేసిన వెంటనే ఇందాక కలర్కి ఇప్పుడు కలర్కి డిఫరెన్స్ తెలుస్తుందా? ఇంకో ఇలా ఉన్నది కదా, అంటే ఇప్పుడు దీని తర్వాత మనం నెయ్యి వేసేసుకుందాం. ఇదిగోండి 100 గ్రాముల నెయ్యి వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. మన సున్నుండలు రెడీ అయిపోతున్నాయండి. ఇది లడ్డు ఎలా చేయాలో కూడా చెప్తానండి మీకు. లడ్డూకి మంచి నెయ్యి వాసన ఎలా రావాలో కూడా చూడండి. నెయ్యి వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది. అరోమా చాలా బాగుందండి. మన నెయ్యి స్మెల్ చాలా బాగుంది. ఇంట్లో కాచిన నెయ్యి కదండి. ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నాం కదా, లడ్డు అవుతుందో లేదో చూసుకోండి. చూడండి ఇప్పుడు దీన్ని లడ్డు ఎలా చుట్టుకోవాలో చెప్తాను. మనం ఈ నెయ్యిని ఇంకొంచెం వేడి చేసుకుందామండి. లడ్డు ఎలా చుట్టుకోవాలో చెప్తాను దాన్ని. ఈ నెయ్యి వేడి చేసుకున్నాక మన నెయ్యి వేడి చేసేసుకున్నాము. చూడండి ఇప్పుడు ఇది మనం 100 గ్రాముల నూనె, నువ్వుల నూనె, 200 గ్రామ్స్ ఆఫ్ గీ కలుపుకున్నాము. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకోండి వేరే గిన్నెలో. చూడండి ఫస్ట్ ఇంత తీసుకున్నాను నేను. ఇది మళ్ళీ ఇది వాసన పోతుంది. దీన్ని మూత పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ పిండికి మాత్రమే కొంచెం మనం ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యి జస్ట్ ఒక 2 స్పూన్లు అలా. ఇలా కలుపుకోండి. కలిపేసుకుని మనకు ప్రతి ఉండకి మంచి నెయ్యి వాసన రావాలంటే ఇప్పుడు నేను మీకు ఒక చిట్కా చెప్తాను. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మూడు ఫింగర్స్తో ఇట్లా ఒత్తుతూ ఉండండి. ఇట్లా రౌండ్గా షేప్ మారకుండా ఇట్లా చేసుకుని ఉండండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదా, నేతిలో ఇలా ముంచుకోండి. ప్రతి లడ్డూకి ఇట్లా అనుకుంటే మంచిగా మన లడ్డు మొత్తం నెయ్యి స్మెల్ వస్తుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి ఎట్లా అవుతున్నానో. మేము పెద్ద పెద్ద సున్నుండలు చేసుకోము, చిన్నగానే చేస్తాం. అందుకని ఇట్లా ఈ సైజ్ చేస్తున్నానండి. ఎవరికైనా పెట్టుకునేటప్పుడు కూడా ఇట్లా నీట్గా ఉంటాయన్నమాట. చూసారా మన సున్నుండ రెడీ అయిపోయింది. చూడండి ఇంకో సున్నుండ చెప్తాను ఎట్లా చేయాలో. సేమ్ ఇలా చేయడం వల్ల మంచి నెయ్యి వాసన అండి. ఎందుకంటే దీంట్లో కలపడమే కాకుండా లాస్ట్లో మళ్ళీ మన చేతికి నెయ్యి అంటించుకుని వద్దుతున్నాం కదా, దానివల్ల ఈ లడ్డు అంతా కూడా మంచి నెయ్యితో ఉంటుంది ఎప్పుడు. ఓకే మన సున్నుండ రెడీ అయిపోయింది. బెల్లం సున్నుండలు చాలా బలం. పిల్లలకి రోజుకి ఒక్కటి పెట్టండి. ఒకటి అంటున్నాను కానీ అసలు ఎక్కడండి ఒకటితో ఆపిలా ఉండవు మన సున్నుండలు, అంత బాగుంటాయి. చూడండి ఇంకో సున్నుండ చేస్తున్నాను.
ఇలాగా మనకి షేప్ వచ్చేసిన తర్వాత మనది దీంట్లో ఉన్న పార్ట్ సగం కింద ఎలాగో పడిపోద్ది, మనం తీసినంతా లడ్డు చేయం కదా. ఇలా వచ్చిన తర్వాత ఏ చేత్తో అయితే లడ్డు చేస్తున్నామో ఆ చేత్తో ఇట్లా ఈ నెయ్యిని ఇట్లా అతికించుకోండి. మంచిగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు లడ్డు చూస్తేనే తెలిసిపోతుంది మనం నెయ్యి నూనె అన్నీ కరెక్ట్గా వేసామని, లేకపోతే అసలు లడ్డు అవ్వదండి. చూడండి, లడ్డు రెడీ. చూసారా? అలా మిగిలిన లడ్డూలు అన్నీ కూడా చేసేసుకోండి. బాగుండేది. పండగ అంటే మనకి ఎప్పుడు పిండి వంటలేనండి, ఏమంటారు కదా. చూడండి, మనం ఈ సున్నుండ్లు మనం చేసుకుంటూ మధ్యలో నెయ్యిలో చేయి ముంచుతున్నాం కదా. దానికి ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ గట్టిగా ఒక 5-6 సున్నుండ్లు ఇట్లా చేసేసుకోండి మామూలుగా. దాని తర్వాత చేతితో అన్ని సున్నుండ్లు చేయి ముంచుకుని ఒక్కొక్క సున్నుండికి మంచిగా నెయ్యి ఒత్తుకోండి. అప్పుడు ఈజీగా అయిపోద్ది. ఇలా ఫస్ట్ ఇలా మామూలు పొడి సున్నుండ్లు ఇలా చేసేసుకోండి. అప్పుడు నెక్స్ట్ నెయ్యి ఎత్తుకుందాం అన్నీ కలిపి. చూడండి, ఇలా ఒక 5-6 ఎన్నో అయితే అన్ని చేసేసుకోండి. ఇలా ఫస్ట్ పొడి సున్నుండ్లు గట్టిగా, పని ఈజీగా అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే చెయ్యి అంతా ఒకసారి నెయ్యి అయిపోవడం, ఒకసారి పొడి పిండి, ఒకసారి నెయ్యి చెయ్యి అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది పని. ఇప్పుడు ఎలా గట్టిగా ఒత్తేసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ నెయ్యి ఒత్తుకొని అటు ఇటు నెయ్యి అద్దించుకోవడమే మనది. చూడండి, ఇలా గట్టిగా ఒత్తుకోవాలి, అప్పుడు సున్నుండలు బాగుంటాయి. అండ్ మనం ఇలా కనిపిస్తున్నాయి కానీ ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి ఈ సున్నుండలు, నేతి సున్నుండలు. బయట సున్నుండలు దీనికన్నా డార్క్గా ఉంటాయి. అవి ఏంటంటే బెల్లం కలర్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అండ్ మనం అన్నీ ఇంట్లో తయారు చేసినవి కదా, నెయ్యి కూడా ఇంట్లో చేసుకున్నదే, పప్పు కూడా ఇక్కడే వేయించుకుని మనం ఇక్కడే మన మిక్సీలోనే గ్రైండ్ పట్టేసుకున్నాం కదా. అన్నీ మన ఎదురుగుండానే జరిగింది. ఇది నేను వెళ్ళి పక్కకి వెళ్ళి కలర్ యాడ్ చేసేది కూడా ఏమి ఉండదు దీంట్లో. మన బెల్లం కలర్ బట్టి మన సున్నుండి రంగు మారిపోతుంది అంతే. ఊర్లో అయితే మంచిగా మనకి ఫ్రెష్ బెల్లం దొరుకుతుందండి, మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. ఉట్టి బెల్లమే మనం మన పిల్లలకి చాక్లెట్ అని చెప్పి హెల్తీ బైట్స్ కింద పెట్టచ్చు. ఇక సిటీలో అవన్నీ ఇప్పుడు దొరకట్లేదు. చూసారా, మన మంచి బెల్లం సున్నుండలు తయారైపోయినాయండి. ఎలా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేస్తారా? నేను ఈజీ అయినా అయితే మాత్రం చెప్పట్లేదండి, ఎఫర్ట్ అయితే పడుతుంది. కానీ మన ఫ్యామిలీ కోసం ఆ మాత్రం కష్టం అయితే పడాలి కదా, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలంటే. మీరు కూడా ట్రై చేయండి. మీకు నా దగ్గర నుంచి ఇలాంటి వంటలు ఇంకా మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య culinary canvas. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ నొక్కితే నా ఫ్యూచర్ వీడియోస్ ఏమొచ్చినా సరే మీకు మంచిగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే.